కిషన్ రెడ్డి దమ్ముంటే రా, కిషన్ రెడ్డి దమ్ముంటే రా అంటారు. ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామని రాజాబాయ్ చెప్తాను. రాజాబాయ్ ఎందుకు చెప్తాను? కోపానికి వచ్చిండు రాజాబాయ్. ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మనం కూడా ప్రెస్ మీట్ పెట్టి గెలుక్కోవద్దు. సింహంతో గెలుక్కునే ముందు జర ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయింది కదా, సస్పెండ్ చేసినాం కదా, మనం ఏదైనా మాట చదువుకుంటారేమో. రాజా సింగ్ తో పెట్టుకునే ముందు 1కి 100 సార్లు అశోక్ గారు జనరల్ సెక్రటరీగా పదవి వచ్చిందా మీకు? ఏదైతే రాష్ట్ర కార్యాలయం చేరిన అశోక్ గారు జర జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు రాజాసింగ్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే ఒక పాయింట్, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఎట్లా అనే ఒక దానికోసం ఏ దానికైనా రెడీ ఉన్నాడు. ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎవరి తప్పులైనా కార్యకర్తల ముందు పెడతాడు, పార్టీని నాశనం కాకుండా కాపాడుతాడు. ఒకే ఒక పార్లమెంట్ నుంచి 12 నుంచి 13 మంది రాష్ట్ర కార్యక్రమం చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు గుడ్డుగురాల పనుదోవాలా అంటే మిగతా జిల్లాలో ఉన్న ప్రజలు ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న అవకతవకల విషయంలో రాజాసింగ్ గారు మాట్లాడే ప్రతి అంశం పైన చిత్తశుద్ధి కలిగిన నాయకుడిగా ఆయన మళ్ళీ ప్రతి అంశంలో నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఎవడు అవునన్నా కాదన్నా ఇలా నేను పార్టీలో లేను బరాబరే చెప్తా. మీరు నా సస్పెండ్ చేసే కూడా ఏం లేదు. ఇంకేందా గోశాల ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు ఇచ్చిండు. నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. రాష్ట్రంలో పవర్లోకి రావాలని బీజేపీని పండుకోబెట్టారు. నేను రాజీనామా చేయని ఏం పిక్కోరు కానీ ఒకవేళ కాదంటే దమ్ముంటే రాజీనామా చేసి రాండి, నిలబడదాం, ఇండిపెండెంట్ గా నిలబడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామని కిషన్ రెడ్డి గారికి ఫేస్ టు ఫేస్ సవాల్ విసిరండి. ఫేస్ టు ఫేస్ నువ్వా నేను తెలుసుకున్నా రా అంటాను. ఆల్రెడీ రాజాసింగ్ గెలిచినప్పుడు ఆయన ఓడిపోయిండు. ఆయన కథ ఏందో తెలియదా? ఏంది నన్ను రాజీనామా చేయాలని మీరు ఎవరు పడుకోబెట్టరు? రామచంద్రరావు గారు ఓ రబ్బర్ స్టాంప్ అంట. ఇది ఎన్ రామచంద్రరావు గారు తెలంగాణ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంపులు ఎక్కువందంట ఆయన పరిస్థితి. ఎందుకంటే పవర్ ఏమో రామచంద్రరావు చేతిలో ఉంది, పవర్ ఏమో కిషన్ రెడ్డి గారి చేతిలో ఉంది అంటాడు ఆయన. నేను చెప్తాను నాకేం సంబంధం లేదు. కిషన్ రెడ్డి గారి చేతిలో పవర్ ఉంది, ఆయనే మొత్తం నడిపిస్తాను. బ్యాక్ ఎండ్ లో ఎవరు రావాలి, ఎవరు పోవాలి, ఎవరు వద్దు, ఎవరు కావాలి, ఇట్లా పార్టీలో ఉన్న ప్రతి పదవి విషయంలో ఆయనే ముందుని నడుపుతానని చెప్పి చెప్తుంది. ఏంది నేను ఫైటర్ను, పార్టీ కార్యకర్తల గొంతుగా మాట్లాడుతున్నా. శబాష్ ఏం డైలాగ్ అని ఇక గూస్ బంప్స్ వస్తాను దెబ్బకు. అది పాయింట్ అంటే ఏమంటాను, నేను ఫైటర్ను, బరాబర్గా పార్టీలో కార్యకర్తల గొంతుగానే ఉంటా, లంగలకు దొంగలకు లత్కోర్లకు గొంతుగా ఉండను అని చెప్పేసి చెప్పదలుస్తూ కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి కొట్టిను. నువ్వా నేను చేసుకుందాం, రాజీనామా చేద్దాం, రావయా, గోశాల అయినా ఓకే, సికింద్రాబాద్ అయినా ఓకే, అంబర్పేట అయినా ఓకే, ఏదైనా ఓకే, పోటీకి నేను సిద్ధం అంటాను. మరి మా కిషన్ గారు స్పందించాలి. అంటే మా కిషన్ గారు కేంద్ర మంత్రి అయిపోయారు కదా, పెద్ద నాయకుడు, బడా నాయకుడు అయిపోయింది, బిగ్గు లీడర్ స్పందించాడు. ఇప్పుడు ఇంకా కొత్త కమిటీతో పార్టీ మరింత నాశనం అవుతుంది, హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పడానికి రెడీ అని ప్రకటన. ఇందులో ఇంకోటి ఉందా, ఒకవేళ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యవర్గం వచ్చిందో రాష్ట్ర పార్టీలో, ఆ కార్యవర్గంతో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాలకెళ్ళి తప్పుకుంటా అని రాజాసింగ్ చెప్తాడు. ఏమండి కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, మరి ఒకవేళ రాజాసింగ్ గారు మీకు నచ్చకపోతే, రాజాసింగ్ గారు రాజకీయాల్లో ఉండొద్దని మీరు ఆశపడితే మీకు ఒక మంచి అవకాశం ఇస్తాను. మీరు బీజేపీ రేపు 2025 అధికారం తీసుకురావాలి, చలో ఐఎమ్ రెడీ టు రిజైన్ అంటాను. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతాడు రాజకీయాలకి. మరి ఇంత మంచి అవకాశం దొరుకుతుంది అంటే మీకు పక్కన బల్యం అయిపోయిండు, నిద్ర ఓడుతలేడు,
బీజేపీలో అన్యాయం చేస్తలేడు, కార్యకర్తలకు మోసం చేస్తలేడు. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు కాపాడే నాయకుడు రాజా సింగ్ బరాబర్గా రాజకీయాలకు వెళ్ళి పోవాలి, పార్టీ నాశనం కావాలని కోరుకుంటారు. కాబట్టి మరి దయచేసి 2022 అధికారంలోకి వచ్చి రాజా సింగ్ గారిని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేద్దాం. రాజకీయ సన్యాసం తీసుకున్నాడు, మీ లెక్క అట్లుండదు లెక్క, బరాబర్గా తీసుకున్నాడు. మరి ప్రయత్నం అయితే చేయరు, మీరేమన్నా దమ్ముంటే ఆ ప్రయత్నం చేసి ఏమనంటే చూపిరా.